హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటకాయ ఫ్రై చేసుకుందాం. మటకాయ ఫ్రై కావాల్సిన మటకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నా. తర్వాత వచ్చేసి ఉప్పు, టమోటా కాయలు, తెల్లవాయ కారం, ఉల్లిగడ్డలు, ధనియాల పొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కోసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కోసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మంచి రిప్లైస్ కూడా ఇవ్వండి. ఇప్పుడు పోపు దినుసులు అలానే ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నా, అవి వేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కాసేపు అవి వేగనియాలి. వేగనిచ్చినాక ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి కూడా అలా వేయించుకోవాలి. వేసినాక మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వేగనియాలి. కాసేపు వేగనిచ్చుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఇది అన్నం లేకైనా కీర్ లేకైనా బాగుంటుంది. ఇది ఫ్రై మాత్రమే, గ్రేవీ చేయట్లేదు నేను. ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చాయో మాకు చెప్పండి. మంచి మంచి రిప్లైస్ ఇవ్వండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలబెట్టుకోవాలి. నెక్స్ట్ టమోటాలు, 1 పెద్ద టమోటా కోసుకున్నా, అది వేసుకున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరు చూస్తున్నారు కానీ లైక్ చేసి చేయట్లేదు, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కామెంట్ కూడా చేయండి మీరు కూడా. మూత పెట్టి తీసి పసుపు వేసుకున్నాను, కొంచెం కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక మళ్ళీ మూత వేసుకోవాలి. మూత వేసుకుని 2 నిమిషాలు వేగనియాలి. మళ్ళీ చూడు, 2 నిమిషాలు వేగింది. కలబెట్టుకుందాం. చూడండి, అలా వేగినాక ఇప్పుడు వచ్చేసి మనం పెట్టుకున్న మటకాయలు వేసుకుందాం. ఇప్పుడు చూడండి, వేసుకుని బాగా మంచి కలబెట్టుకోవాలి. చూడండి, అలా కలబెట్టుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా కలబెట్టుకుంటూనే ఉండాలి. కలబెట్టుకున్నాక మంచిగా మంట తక్కువ పెట్టుకొని మంచిగా వేగనియాలి. వేగనిచ్చినాక మా పిల్లలకు చాలా ఇష్టం మటకాయ కూర కూడా అంటే. మూత వేసుకొని ఉడకనియాలి. ఇప్పుడు మా అక్కని చూపిస్తాను చూడు. మేము నిన్న మంగళవారం మార్కెట్కి వెళ్ళినాము, తెచ్చుకున్నాం కూరగాయలు. చూడు, గోంగూర, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు. మామిడికాయలు అంటే మాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం పిల్లలకు. టమోటాలు, ఉల్లగడ్డలు, కరివేపాకు, బీన్స్ అన్ని తెచ్చుకున్నాం. మా అక్క తుంచి పెడుతుంది అన్ని. ఈసారి కరివేపాకు బాగా ఎక్కువ తెచ్చుకుందాము. గోరంటాకు కూడా తెచ్చుకున్నాం. చూడండి, పెట్టుకుందామని. అదిగో మాకు అన్ని క్లీన్ చేసి పెడుతుంది. అదిగో అదిగో హాయ్ అని చెప్తుంది. చూడండి, మీకు చూసారు కదా. ఇప్పుడు మటకాయలు ఉడుకుతున్నాయి. చూడండి కూర. ఇది మీకు లంచ్ లేకైనా, డిన్నర్ లేకైనా, బ్రేక్ఫాస్ట్ లేకైనా చాలా ఇష్టంగా తినొచ్చు. చపాతీ లేక కూడా. చూడండి, అలా కలబెట్టుకున్నాక ఇప్పుడు మూత వేసుకుందాం. మూత వేసుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చినాక చూడండి, తీసినాక ఇలా అయింది. తెల్లవాయి కారం వేస్తున్నాను. ఇది తెల్లవాయలు, కారము, ఉప్పు, కొబ్బరి వేసి
వేయించుకుని పట్టుకున్నాను మిక్సీ. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను, మీకు కావాలంటే కామెంట్ అడగండి, పెడతాను. మీరు మంచి మంచి కామెంట్స్ చేస్తే మేము కూడా వాటికి రిప్లై ఇస్తాము. చూడండి అలా వేయించుకొని మళ్ళీ మూత వేసుకోవాలి. మూత పెట్టుకున్నాక మళ్ళీ 2 నిమిషాలు వేగనియాలి. వేగనిచ్చినాక నెక్స్ట్ చూడండి తీస్తాను, మళ్ళీ కలియ పెట్టుకోవాలి. మేమైతే కీర్ చేసుకున్నాం, మీరేం చేసుకున్నారు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చూడండి ధనియాల పొడి నేను దంచి పెట్టుకున్నాను. ధనియాల పొడిలో కొబ్బరి తెల్లవాయలు వేసుకొని దంచి పెట్టుకున్నాను, అది వేసినాను. చూడండి కల పెట్టుకోవాలి, మంచిగా గల పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మంచిగా కలిపి పెట్టుకోవాలి కింది నుంచి పైకి అంతా. తర్వాత మూత వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. దీని స్మెల్ మనకే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. చూడండి అలా కల పెట్టుకుంటాం, మూత తీసి కల పెట్టుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి, లాస్ట్ ఫైనల్ టచ్. చూడండి అలా వేసుకొని కల పెట్టుకోవాలి. ఇప్పుడు అలా కల పెట్టుకొని కొత్తిమీర వేసినాక అలా కల పెట్టుకొని లాస్ట్ చూడండి అటు సైడ్ అన్నం కూడా పెట్టాను, అన్నం ఉడుకుతుంది. మేమైతే మటకాయ తిన్నాము, మాకైతే చాలా నచ్చింది. మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు, 2 నిమిషాల తర్వాత కల పెట్టుకోవాలి. కల పెట్టుకున్నాక చాలా బాగుంది. మా పిల్లలు తిన్నారు, చూసినారు, టేస్ట్ కూడా. మాకు ఉప్పు కారం అయితే సరిపోయినాయి, సరిపోకుండా మీరు ఉప్పు అయి చూసుకొని వేసుకొని చేసుకోండి, మీకు తగినంత వేసుకోవాలి. ఈ మటకాయకు కాంబినేషన్ వచ్చేసి బెల్లం కీర్ చేసాము, అది కూడా ఇప్పుడు పెడతాము తర్వాత. చూడండి ఇట్లా కాంబినేషన్ చాలా బాగుంటదండి. అది కూడా పెడతాము. చూడండి అన్నం కూడా ఉడుకుతుంది. ఒక సైడ్ ఒక సైడ్ వచ్చేసి టీ తాగుతున్నాము. కూరగాయలు చూడండి, ఒక సైడ్ కూరగాయలు చేస్తున్నాను ఇలా. ఓకే బాయ్.